నమస్తే అండి అందరికి. మనము భగవద్గీత శ్లోకాలు చదువుకుంటున్నాం కదా. 2వ అధ్యాయము 6వ శ్లోకం ఈరోజు చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువు. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. థ్యాంక్ యూ అండి. ఎవరిని చంపిన తర్వాత ఇక మనం జీవించాలని అనుకోమో అలాంటి దార్తరాష్ట్రులు బంధువులు అయిన భీష్మాదులు యుద్ధభూమిలో మన ఎదుట నిలిచి ఉన్నారు. అదీగాక ఈ యుద్ధంలో మనమే జయిస్తామో లేక వారే జయిస్తారో నాకు తెలియదు. అందువల్ల ఇప్పుడు ఏది మనకు మంచిదో తేల్చుకోలేకపోతున్నాను అంటున్నారు అర్జునుడు. ఇంతవరకు యుద్ధం వల్ల కలిగే కష్ట నష్టాలను ఏకరువు పెట్టి యుద్ధం ఎందుకు చేయకూడదో అనేక విధాలుగా వాదించిన అర్జునుడు శ్రీకృష్ణుడి పోటు మాటలతో వాదనకు స్వస్తి చెప్పి తనలో తానే తర్కించుకుంటున్నాడు. తన ఆలోచనలన్నీ సమంజసమైనవే కదా, మరి ఎందుకు శ్రీకృష్ణుడు తన వాదనను అంగీకరించడం లేదు అని తనలో తాను వాదన పడుతున్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు తనకు పూజ్యులు, గురువులు కనుక వారు చంపదగిన వారు కాదు. అలాంటి పూజ్యులను, మహాత్ములను, గురువులను, బంధువులను చంపిన తర్వాత ఇంక తాను బతికి ఉండడం వ్యర్థం కదా. అలాంటి మహానుభావులంతా ఇప్పుడు యుద్ధరంగంలో తనకు ఎదురుగా నిలిచి ఉన్నారు. పైగా వారేమీ సామాన్యులు కాదు. భీష్ముడు మహాపరాక్రమశాలి, సర్వసహస్త్ర సంపన్నుడే కాదు, స్వచ్ఛంద మరణం వరంగా కలిగినవాడు. ఇక కృప, ద్రోణులు అస్త్ర విద్యాచార్యులే కాకుండా బ్రాహ్మణులను వధిస్తే బ్రహ్మ హత్యా పాతకము కనుక వారెవ్వరూ వదార్హులు కారు. అలాంటి వారందరూ నాయకత్వం వహిస్తున్న ఆ కౌరవ సేనను తాము జయించగలుగుతామో లేక వారే తమను జయిస్తారో చెప్పడం కష్టం. గెలుపు నిశ్చయం కానప్పుడు తప్పక గెలుస్తాము అనే నమ్మకం లేనప్పుడు ఇంతమందిని చంపుకోవడం తెలివిగల పనేనా? రెండింటికి చెడ్డ రేవడి చన్నంగా అవుతుందా మన పని? కనుక ఎలాంటి సమయంలో యుద్ధం చేయటం మేలా లేక మానుకోవడం మంచిదా? ఇది అర్జునుడి మనస్సును వేధిస్తున్న సందేహము. ఇంతవరకు అర్జునుడి మనస్సులో కలిగిన కలవరము ఇప్పుడు బుద్ధికి కూడా వ్యాపించింది. బుద్ధి కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతుంది. అంతరంగం ఆందోళనతో నిండి ఉన్నప్పుడు బుద్ధి కూడా సరైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేదు. మనోబుద్ధుల మధ్య ఈ ఆందోళన అడ్డుగోడగా నిలవడం వల్ల మనోబుద్ధులు ఒకదానికొకటి సహకరించుకోవడం మానేశాయి. మనకెవరికైనా అంతే. ఆందోళనలతో, అలజడులతో, ఆతురతతో ఉన్నప్పుడు బుద్ధి సరైన నిర్ణయం తీసుకోలేదు. అలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాలన్నీ మనకు ఏదో ఒక విధంగా చేటునే కలిగిస్తాయి. ఇప్పుడు అర్జునుడు అహంకారంతో, ఆందోళనతో, ఫలితం అందు ఆసక్తితో ఉండడం వల్ల ఇవి మనోబుద్ధుల మధ్య అడ్డుగోడలే నిలిచి వాటి మధ్య అగాధం సృష్టించాయి. అందుకే ఏమీ తేల్చుకోలేకపోతున్నాడు. మనస్సు ఒక ఏజెంట్ లాంటిది. అది ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ గ్రహిస్తుంది, వాటిని బుద్ధికి అందిస్తుంది. ఇక బుద్ధి అనేక అనుభవాలతో, స్మృతులతో పండిపోయిన మేధావి లాంటిది. మనస్సు తనకు అందించిన విషయాలను బాగా విశ్లేషణ చేసి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని మనసుకు అందిస్తుంది. అప్పుడు మనసు ఆ నిర్ణయాన్ని ఇంద్రియాల ద్వారా అమలు చేస్తుంది. మనం మేలుకుని ఉన్నంత వరకు ఈ నాటకం జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరిలో అయితే ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ పనిచేస్తాయో అతడు విజయవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఎవరిలో అయితే ఈ మూడు సహకరించుకోకుండా ఉంటాయో అతడు ధైర్య స్థైర్యాలను కోల్పోయి అసమర్థుడవుతాడు. ఇదే ఇప్పుడు అర్జునుడి పరిస్థితి. అతడి అంతఃకరణాన్ని సరిదిద్ది అతడి మనోబుద్ధులకు శృతి కుదిరేటట్లు చేయాలి. అదే చేయబోతున్నాడు భగవంతుడు. అదే చేస్తుంది భగవద్గీత సర్వ మానవాళికి. అయితే తన స్థితిని గ్రహించి భగవద్గీతను శరణు వేడాలి. అప్పుడే తాపం చల్లారేది, సరైన నిర్ణయం తీసుకోగలిగేది. అదిగో అర్జునుడిది ఇప్పుడు సరిగ్గా అదే స్థితి. ఏది మంచిదో తేల్చుకోలేక సందిగ్ధావస్థలో పడ్డ అర్జునుడు ధర్మ నిర్ణయం చేయగల శక్తిని కోల్పోయాడు. అందుకే తన ఎదుటనే ఉన్న సర్వజ్ఞుడు శ్రీకృష్ణ భగవానుని శరణు కోరుతున్నాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నాడు భగవానుడు. ఎలా శరణాగతుడవుతున్నాడు అర్జునుడు తర్వాత శ్లోకంలో చూద్దాము. ఇక్కడ అర్జునుడికి మొత్తం మనకి చూడండి, ఎగ్జామ్ రాసినప్పుడు మనకు అన్ని తెలుసు అనుకోండి, అన్ని నేర్చుకున్నాం, మొత్తం అంతా నేర్చుకున్నాం. కానీ ఏంటంటే అంత గజిబిజిగా ఏ ప్రశ్నకి ఏ ఆన్సర్ రాయాలో తెలియట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంది అర్జునుడి పరిస్థితి. అంతా తెలుసు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక మానసిక సత్యాన్ని మనకు కూడా చెప్తుంది ఈ శ్లోకము. మనకి భావోద్వేగాలు ఎక్కువైపోయినప్పుడు ఏది సరైంది అనేది మనం తేల్చుకోలేము. ఇక్కడ అర్జునుడు గొప్ప యోధుడైనప్పటికీ కూడా కుటుంబ బంధాలు, కరుణ, బాధ వల్ల గెలుస్తామా, ఓడిపోతామా, యుద్ధం చేయాలా వద్దా ఏమీ తెలియని ఒక అయోమయంలో పడిపోయాడు. భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు నిర్ణయం స్పష్టంగా ఉండదు. కోపము, బాధ, భయము ఇలాంటివి ఉన్నప్పుడు మనం కూడా అర్జునుడి లాగానే అయోమయంలో పడిపోతూ ఉంటాము. మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఒక అయోమయాన్ని స్థితికి వెళ్ళిపోయి మనం నిర్ణయం తీసుకోలేము. అలాంటి టైంలో నిర్ణయం తీసుకోవడం తప్పు అవుతుంది. అందుకని మనకి ఇష్టమైంది కాదు అక్కడ మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అక్కడ సరైనది ఏది, ధర్మం ఏది అని ఆలోచించాలి. అర్జునుడు చివరికి ఏం చేశాడు? ఆ కృష్ణుడిని శరణు కోరాడు. మన జీవితంలో కూడా మనకి ఒక
సరైన గురువు లేకపోతే సరైన జ్ఞానం ఉన్న వాళ్ళ మార్గదర్శనం తీసుకోవాలి. అలాంటి టైంలో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయమే సరైన నిర్ణయం అవుతుంది. ధ్యానం చేస్తూ ప్రతిరోజు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల మన మనసు స్పష్టంగా మారుతుంది. అందుకని భావోద్వేగాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోలేము. జ్ఞానంతో ఉంటూ ధర్మ మార్గంలో ఉంటూ ఉన్నప్పుడు ఆ ప్రశాంతమైన మనసుతో ఉంటాము. అలాంటి టైంలోనే మనకు సరైన మార్గం కనిపిస్తుంది అని ఈ శ్లోకం చెప్తుంది. తర్వాత శ్లోకం రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.